నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి. శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ, అసలు ప్రపంచంలో అందరికీ కూడా ఈ ఉగాది, ఈ కొత్త సంవత్సరం చాలా బాగుండాలని, ఆ శ్రీనివాసుడు అందరినీ చల్లగా చూడాలని మరొక్కసారి మనసారా ప్రార్థిస్తున్నాను. నమస్కారం సార్. నమస్కారం. మీ ద్వారా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మనందరం కూడా ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఆశిస్తున్నానండి. సార్, ఈ ఉగాది కొత్త సంవత్సరంలో నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, అంటే అభ్యర్థన ఏంటంటే, ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్తున్నాము, భగవంతుడు ఇచ్చిన దాంతో మనం వెళ్తూ కలుస్తున్నాము, సత్సంగాలు చేస్తున్నాం. కానీ ఎలా అంటే సమా ఉజ్జీలుగా మీరిద్దరూ ఈ రోజున ఇక్కడ కూర్చొని ఉన్నారు. స్వామివారిని ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏంటి ప్రజలు అనేది కాస్త మీరు ఏమన్నా వారిని అడిగి మాకు తెలుసుకోవాలని ఉంది. ఏదో తప్పకుండా అండి. అయ్యా మీరు సెలవు ఇవ్వాలి. మనకి మన సాంప్రదాయంలో సంవత్సర నామంతోనే సంవత్సరంలో జరగబోయే విశేషాలన్నీ కనిపిస్తాయని చెప్తారు. మరి ఈ సంవత్సరానికి క్రోధనామ సంవత్సరం అని చెప్పి పేరు పెట్టారు. మరి 64వ సంవత్సరంలో అంతా చిన్నవాళ్ళం. మరి ఆ సంవత్సరంలో ఎలాంటి ముచ్చట్లు జరిగాయో జ్ఞాపకం లేదు. కాబట్టి 2024వ సంవత్సరం అందరికీ కూడా క్రోధనామ సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోబోతున్నారు, దానికి వారందరూ ఏ విధంగా సమాయత్తం కావాలి, మీరు దయచేసి సెలవు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చాలా సంతోషం అండి. మిమ్మల్ని కలవటం, మీతో 4 మాటలు కలిసి మాట్లాడుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. భగవంతుడే కాలస్వరూపం అంటాం కదా మనం. సో మనకి మొదటి నుంచి కూడా అన్నమాట. సో మన ఋషులు ఏంటి, ఎంతో దర్శించి ఈ కాలం మొత్తం ఇంత ప్రమాణాన్ని ఒక నిర్దిష్టంగా విభజిస్తూ వెళ్ళారు. అది మనకి 60 సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఇవి ఇలా సైకిల్ లాగా రిపీట్ అవుతూ వెళ్తున్నాయి కదా. సో ఈ కాలం అనేది ఏంటి, ఎన్ని కోట్ల మహాయుగాల నుంచి మన ప్రయాణం సాగుతూ, సో దాంట్లో 60 సంవత్సరాల ప్రయాణంలో ఈ కాలంలో మార్పులు ఎన్నో వస్తూ ఉంటాయి. సో వాళ్ళు మొట్టమొదట అసలు మన నమ్మకం ఏంటంటే, ఉగాది అంటే యుగం స్టార్ట్ అయింది, సృష్టి మొత్తం స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పి, ప్రారంభమైందని చెప్పి ఉగాదిని మనం జరుపుకుంటాం. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఇవ్వబడింది కదా. సో అంటే జనరల్ నోషన్ మనందరికీ ఏంటంటే, ఆ పేరు కొంచెం సూచిస్తుందని, అది జనరల్గా. కానీ అలా అనుకోక్కర్లేదనమాట. ఎంతో మంచి పేర్లు ఉన్న గత సంవత్సరాల్లో మనం కరోనాలో వచ్చినవి చూసాము. ఎన్నో అది పేరుకి అదేంటంటే, పేరుకి కూడా ఒక సిద్ధాంతం ఉంది, ఎందుకు ఈ పేర్లు ఇవ్వబడ్డాయి వీటిలన్నిటికీ అని చెప్పి. కానీ ఏంటి, కాల గమనంలో ఇది ఒక సైకిల్ అనమాట. ఇట్లా వెళుతుంటే ఇప్పుడు మనం 60 సంవత్సరాలు కలియుగం స్టార్ట్ అయ్యి మనకి ఇప్పుడు 5125వ సంవత్సరంలో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఈ 5125లో ఈ 60లు ఎన్నో వెళ్తూ వచ్చాయి ఈ సైకిల్లో. సో దీంట్లో ఏంటంటే, ఈ సైకిల్ ఇలా వెళుతున్నప్పుడు జనరల్గా మనకి పంచాంగం అనేది ఏంటి, అసలు ఆ సంవత్సరంలో జనరల్గా అంటే ఎలా చెప్తామంటే, ప్రకృతి కానీ, నీటికి సంబంధించినది కానీ, అగ్నికి సంబంధించినది కానీ, ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి, ఋతువులు ఎలా ఉండబోతున్నాయి అనేది మనకి పంచాంగం తెలియజేస్తుంది. మొట్టమొదటి రోజుల్లో మనకు అసలు పంచాంగం ద్వారా ఈ ఫలితం అనేది చెప్పడం అనేది చాలా తక్కువ. జనరల్గా పంచాంగం చెప్పాడు అంతా కూడా మొట్టమొదటి రోజుల్లో ఈ సంవత్సరం అంతా ఎలా గడవబోతోంది, పంటలు ఎలా ఉంటాయి, ధాన్యం ఎలా వస్తుంది, ఏ పంటలు ఏ టైం కురవచ్చు, వర్షాలు ఎలా కురవచ్చు, ఋతువులన్నీ ఎలా ఉంటాయి ఈ సంవత్సరం. మనం మామూలుగా గంట పంచాంగంలో చూస్తుంటే ఆ రోజు తిదివార నక్షత్రాలతో పలానా రోజు సంక్రమణ స్టార్ట్ అవుతుంది, ఆ క్షణంలో మనం చెప్పుకుంటున్నాం. కానీ పురాతన కాలంలో యాక్చువల్గా వాళ్ళు చెప్పేది, ఈ సంవత్సరం మొత్తం చెప్పేటప్పుడు ఇంతకు ముందు గడిచిన కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అన్నిటినీ ఓవరాల్గా అనలైజ్ చేసుకుని చెప్పేవాడు ఎలా గడుస్తుందని. జస్ట్ సంవత్సరం ఈ సంవత్సరం నామం ఇది కదా, ఇప్పుడు మనం క్రోధనామం అనుకున్నాము, ఇప్పుడు ఉగాది సంవత్సరం. సో అలా అంటే మనం గబుక్కని భయపడక్కర్లే అందరూ. ఈ సంవత్సరం ఏదో అందరినీ చాలా భయపెట్టేస్తుంది, భయపాంతలు చేసేస్తుంది అని జస్ట్ పేరు బట్టి మనం అంత భయపడక్కర్లేదు అని నేను చెప్తున్నాను. పేరు బట్టి అంత మనం భయపడక్కర్లేదు.
కానీ జనరల్గా ఏంటంటే మామూలుగానే మనం 2022 నుంచి 2028 దాకా ఒక 6 సంవత్సరాల పాటు ప్రస్తుతం ఒక చాలా ప్రపంచం మొత్తం క్లిష్టమైన పరిస్థితిలో ఉందన్నమాట. సో ఆ ప్రభావం మనం ఈ సంవత్సరం ఇప్పుడు బికాజ్ 2020 నుంచి మొదలైంది కదా మనకి 22, 23, 24కి వచ్చేసాం. సో ఈ సంవత్సరం మధ్యలో పీరియడ్లో ఉన్నాం. దాంట్లో ఈ 6-7 సంవత్సరాల దాంట్లో మధ్య పీరియడ్లో ఉన్నాం. 6 పీరియడ్. సో మధ్య పీరియడ్లో కాబట్టి దానివల్ల ప్రకృతికి సంబంధించిన విషయాల్లో కానీ ఓకే ప్రపంచాల్లో రకరకాల దేశాల్లో శాంతి లేకపోవటం కానీ ఇటువంటివన్నీ మనం చూస్తాం అన్నమాట. ఇంకా దైనందిక జీవితాలు అంటారా వాటిల్లో ఏంటంటే ఇప్పుడు మామూలుగా మన వాళ్ళు సంవత్సర ఫలాలు మామూలుగా పంచాంగాలు అన్నీ మనం చదువుతాం. ఈ రాశికి ఇట్లా ఈ రాశికి ఉంది. బట్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఒకే రాశి కింద కొన్ని వందల కోట్ల మంది ఉంటారు కదా ప్రపంచం మొత్తం చూసుకుంటే. సో ఎన్ని కోట్ల మందికి మన వాళ్ళు గబుక్కుని ఎందుకంటే బెంగపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఆదాయం ఏం చూస్తారు ఏదో రాసి నేను చూశాను ఆదాయం 2, 12 వ్యయం అనింది. అయిపోతారు ఏంటంటే జనరల్గా న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీ అని గబుక్కుని వెంటనే దగ్గర వాళ్ళతో అంటాం మనం ఏంటి ఇట్లా ఉంది నాకు ఆదాయం 2 ఏంటి 12 వ్యయం ఏంటి ఈ సంవత్సరం అప్పటి సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది గబుక్కుని మనిషి మీద. సో అలా పెట్టుకోక్కర్లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ జనరలైజ్డ్ థింగ్ అనమాట. బికాస్ ఈ రాశిలో ఉన్న వాళ్ళు 20-30 కోట్ల మంది ప్రపంచం మొత్తం బిలియన్స్ మంది తీసుకుంటే అందరికీ ఆదాయాలు ఉండవు కదా అలానే. సో మళ్ళీ ఏ మనిషి జీవితం అన్నానండి అసలు వీటితో ఏమీ సంబంధం లేకుండా ఆ జీవి ఇన్ని జన్మల నుంచి ఏం చేసుకున్నది దాన్ని బట్టి ఈ జీవితం అంతా సాగుతూ ఉంటుంది. కానీ ఏంటంటే జనరల్గా నేను ఇందాక చెప్తున్నట్టు ఈ ఈ ఈ సంవత్సరం కొంచెం ఇలాగ ప్రకృతి సంబంధించినవి ముఖ్యంగా అగ్నికి వాయువుకి నీటికి ఈ తత్వాలు అన్నమాట భూమికి ఈ 4 తత్వాలకి సంబంధించినవంతా కూడా ఇప్పుడు మనం క్రోధం అంటేనే ఒక విధమైన విపరీతమైన హయ్యెస్ట్ ఎమోషన్ కదా మనుషులకి. అది ఈ 4 ఎలిమెంట్స్లో కూడా మనం చూస్తాం అన్నిట్లో కూడా అనమాట. అండ్ జనరల్ మానవుల్లో కూడా కోపం ఎప్పుడు వస్తుంది శాంతి లేకపోతేనే కోపం వస్తుంది. సో ప్రపంచంలోనే మనుషుల్లో శాంతి ఉండదు. అండ్ ఇది కూడా ఎందుకు జరుగుతుందంటే ఇదంతా అసలు యూనివర్స్ మొత్తం కూడా ఎనర్జీ వ్యాపించి ఉంటుంది. ఈ ఎనర్జీ కూడా ఇంత స్పాన్ ఆఫ్ యూనివర్స్లో పెడుతున్నప్పుడు ఇప్పుడు రామరాజ్యం అంటాం మనం. రామరాజ్యం అన్నప్పుడు అందరూ చక్కగా ఉన్నారు బికాజ్ పాజిటివ్ ఎనర్జీ అనేది బయటంతా అట్లా ఉండింది అంత ఇదిగా. ఈ ఎనర్జీ లెవెల్స్ బట్టే ఇప్పుడు ఏమవుతుంది తర్వాత మనం ద్వాపరయుగంలోకి వచ్చాం. ద్వాపరయుగంలోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా ధర్మం సన్నగిలుతూ పోతుంది. ధర్మం సన్నగిలుతూ పోతున్నప్పుడు మీకు బయట కూడా ఈ ఎనర్జీ లెవెల్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. పాజిటివ్ ఎనర్జీస్ ఉండవు. ఇప్పుడు మనం కలియుగంలో మొదలయ్యాం. కలియుగంలో మొదలై ఆల్రెడీ 5,000 సంవత్సరాలకు వచ్చాం. సో ఇప్పుడు ఇంకా అన్ని వ్యవస్థల్లోనూ ధర్మం తగ్గిపోవడంతో ఈ నెగిటివ్ ఎనర్జీస్ బాగా ఉండటంతో అది నేచర్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందని చెప్తున్నాను. ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్స్ని కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ చేస్తుంది. మైక్రో లెవెల్ మ్యాక్రో లెవెల్ అంటాం కదా మనం. అంతే కదండి. అలా ఆ ఇంపాక్ట్ వల్ల మనుషులు ఏంటంటే కొంతమంది ఇంకా అంత పెద్ద మాట అనకూడదు కానీ కొంతమంది విచక్షణ జ్ఞానం కూడా కోల్పోయేంతో తీసుకెళ్తుంది. ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఈ ఎమోషన్స్ మీద వీళ్ళ మీద పనిచేసి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ ఏదైనా కానీ చాలా మొమెంటరీగా ఉంటూ తర్వాత లేకుండా అది ఇండివిజువల్ లెవెల్లో కూడా గమనిస్తారు మనుషులు. అందుకు నేను అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే ఈ సంవత్సరం ఎస్పెషల్లీ ఇప్పటి నుంచి 28 దాకా కూడా ఇది అప్లై అవుతుంది. బట్ మోర్ సో మనం ఇందాక అనుకున్నాము ఈ కోదనామ సంవత్సరం అనేటప్పటికి ఈ 4 ఎలిమెంట్స్ కూడా చాలా హయ్యెస్ట్ ఇదిలో ఉంటాయని. సో ఈ సంవత్సరం మనుషులు మనమందరూ కూడా ఎక్కడ ఎమోషన్స్కి లోన్ అవ్వకుండా కాస్త ప్రతిదాన్ని సంయమనంగా పాటించి ఏదైనా కూడా బికాజ్ ఎందుకు మనం ఎంత సంయమనంగా ఉందామని ప్రయత్నించిన వాళ్ళని కూడా బయట నేచరు బయట ఉండే నెగిటివ్ ఎనర్జీ ఇందా చెప్పాను కదా ధర్మం అనేది ఎప్పుడైతే ఇప్పుడు ఏదో సనగిలటం వల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ ఎంత స్ప్రెడ్ అవ్వటం వల్ల ఎంతో ఏమంటాం ఎంతో మంచి వాళ్ళు కానీ నిజంగా మంచి మనసుతో ఉండి సంయమనంగా ఉన్న వాళ్ళకే సంయమనం కోల్పోయే పరిస్థితులు వస్తాయి. సాధారణంగా మనం నిత్యం చూస్తూ నిత్యం ఎన్నో రంగాల్లో కానీ ఎన్నో మన జీవన విధానంలో మనం చూసే వాళ్ళలో చాలా సంయమనంగా ఉండే వాళ్ళు కూడా
సంయమనం వాళ్ళంతటా వాళ్ళకి తెలియకుండానే సంయమనం కోల్పోయి గబుక్కున 4 మాటలేదు అనేసి పొరపాటున అనే పరిస్థితి బయట చుట్టూతో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది కాజ్ చేస్తుంది. కాబట్టి అటువంటి మహానుభావాలు పోతే అలా ఉన్నప్పుడు మామూలు మానవులు మనలాంటి వాళ్ళందరూ ఏముంది. సో అందుకు నేను ప్రతి వాళ్ళకి చెప్పేది, నాయనా ఇవన్నీ ఉంటాయి ఈ సంవత్సరం మీ వెనకాల. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండండి. ఈ జాగ్రత్త అనేది మనకి ఎలా వస్తుంది? దైవాన్ని నమ్ముకోవటం, దైవం మీద నమ్మకం పెట్టుకోవటం, ఒక గురువుని నమ్ముకోవటం, ఆ గురువు మీద అచంచలమైన నమ్మకం, విశ్వాసం అన్నమాట. గురువు అంటే మనకు కనపడేది భగవంతుడే. అసలు భగవంతుడు అనేవాడు మనకి కలియుగంలో ఏ రూపాల్లో ఎక్కడో ఉంటాడు. గురువు అనేవాడు మన కంటి ఎదురకుండా కనపడే మనిషి, మన మధ్య మన తిరుగుతున్న వ్యక్తి. ఆ గురువుల్ని కనుక మనం అనుసరించి వీరున్నప్పుడు గురువులతో కాస్త వారి దగ్గర ఎందుకు అని చెప్తున్నాను నేనంటే, గురువులు అనేవాళ్ళు పూర్తిగా యూనివర్స్ నుంచే శక్తిని, ఎనర్జీని గ్రహించగలరు. అండ్ గురువు ఉన్న చోట ఒక పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఉంటుందన్నమాట. సో ఆ ఎనర్జీ లెవెల్స్ వల్ల మామూలుగా ఉండే యూనివర్సల్ ఎనర్జీలో, ఇప్పుడు ఇందాక చెప్తున్నాను నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంది ప్రస్తుతం, అది ఈ ఇండివిజువల్ని మనని అంత ఇంపాక్ట్ చేయదు ఎప్పుడైతే మనం ఆ గురువు యొక్క ప్రొటెక్షన్లో ఉంటామో, ఆయన దగ్గర ఉంటాము. సో అలా ఉన్నప్పుడు ఇలా ఈ మార్గంలో పయనించేవాళ్ళు అంటే కొంచెం భగవంతుని మీద నమ్మకం పెట్టుకోవటం అండ్ గురువుల్ని ఇలా అనుసరిస్తూ ఆచరిస్తూ వాళ్ళ మాటలు కాస్త అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ సంయమనం అనేది ఇలా చెప్పాను అది వస్తుంది. ఏదైనా చూడండి, అసలు అన్ని అనర్థాలకి హేతు క్రోధం, కోపమే కదా. మనం ఎక్కడ చూసినా పురాణాల్లో చూసినా ఈ కోపమే అన్ని అండ్ ఇప్పుడు సైన్స్ చెప్తోంది, మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం, అన్ని అనారోగ్యాలకి కూడా హేతు కోపం. ఏ మనిషి అయితే కోపం అనేది లేకుండా ప్రశాంత చిత్తంతో మనిషి ఉండగలిగితే కనుక ఏ రోగం తెరిచేది వాళ్ళకి ఎప్పుడు కూడా. సో అందుకని మామూలుగా ఎప్పటికీ వర్తిస్తుంది. ఈ సంవత్సరం అందరూ కూడా సంయమనంగా ప్రతి దాంట్లో కూడా స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకోవడం, స్పాంటేనియస్గా గబుక్కున మాట మాట్లాడటం కాకుండా సంయమనం పాటిస్తే అది పాటించే శక్తి ఇందాక చెప్తున్నాను నేను, అది దేవతల వల్ల, నమ్ముకున్న గురువుల వల్ల మనకి లభిస్తుంది. అది అంటే ప్రపంచ దేశాల్లో అత్యధిక దేశాలు ఈ సంవత్సరంలో 24లో ఎన్నికలకు వెళ్తున్నాయండి. అవునండి. అమెరికా దేశం ప్రధానంగా మనకు తెలుసు, భారతదేశం ఇప్పుడు వెళ్తున్నాం మనం. అవును. కాబట్టి ఇలాంటి ప్రపంచ దేశాల్లో శాంతిని కోరే నాయకత్వం వస్తుందా, లేదా ఈ క్రోధానికి లోబడి పనిచేసే నాయకులు కనుక ఆ దేశాల్లో ముందుకు వస్తే మరి వాళ్ళందరి దగ్గర కూడా చాలా చాలా విచ్ఛిన్నాన్ని చేయగలిగే అణుశక్తి వాళ్ళ చేతుల్లో ఉన్నది. దీనివల్ల ఏమన్నా ప్రపంచ శాంతికి భంగం కలుగుతుందని మీరు ఏమన్నా భావిస్తున్నారా? దీని గురించి దయచేసి 2 విషయాలు. ఈ సంవత్సరం చాలా చోట్ల ఎన్నికలు వస్తున్నాయి అండ్ యుద్ధ వాతావరణం, దేశాల మధ్య యుద్ధం అనేది మనం 2-3 సంవత్సరాల నుంచే మొదలైపోయి చూస్తూనే ఉన్నాం. 2022 అనుకున్నాం కదా, వచ్చే 4 సంవత్సరాల్లో ఇవి ఇంకా ఇంకా పెరుగుతూనే పోతాయి. అండ్ ఇప్పుడు జరిగే ఎన్నికలు కూడా ఏ దేశంలో అవునండి, నేను ఫలానా దేశం నేను చెప్పట్లేదు, ఏ దేశంలో అన్నా కూడా ఈ మధ్యకాలంలో మనం అంత వైలెంట్ ఎలక్షన్స్ లాగా అవుతాయి అన్ని చోట్ల. అసలు దేశాల మధ్య ఇన్నాళ్ళు లేని అకారణమైన వైరం రావటం, ఇది ఈ వచ్చే 2-3 సంవత్సరాల్లో మనం ఈ సంవత్సరంలోనే అసలు చాలా చాలా డెవలప్మెంట్స్ చూస్తాం మనం ఈ దేశాల మధ్య. అండ్ మన పొరుగునున్న దేశాల్లో వాటిల్లో అంతర్యుద్ధాల్లాగా రావటం, పొరుగునున్న దేశంలో కొంచెం మనకి వాళ్ళలో అండ్ ఇప్పుడు అమెరికా అంటున్నారు, అమెరికాలో కూడా వచ్చే ఎన్నికలు అంత సక్రమంగా జరిగే సూచనలు అసలు ఎక్కడా లేవు. ఇప్పుడు అమెరికా అనేది, రష్యా అనేది, యూరప్ అనేది ఈ 200-300 సంవత్సరాలు 400 సంవత్సరాల క్రితం పేర్లు పెట్టుకునేవి ఫామ్ అయిన దేశాలు ఇవన్నీ. ఇవన్నీ కూడా ఒకప్పుడు మొత్తం ఒకటే ప్రదేశంగా ఉండేది. అండ్ ఈ రోజున అమెరికా ఉన్న చోట రకరకాల రాజ్యాలు ఉండేవి, సంస్కృతులు ఉండేవి, విభిన్న సంస్కృతులు ఒక్కొక్క కాలంలో ఉన్నాయి. సో ఇలా సైకిల్స్ ఇలా ఉంటున్నప్పుడు ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్కటి. ఇప్పుడు ఈ రోజున మనం ఇటువంటి సంస్కృతి చూస్తున్నాం, 10 ఏళ్ల క్రితం ఇంకో సంస్కృతి చూసాం, 20 ఏళ్ల క్రితం ఇంకో సంస్కృతి చూసాం. ఈ సంస్కృతి ఇలా వెళుతున్నప్పుడు కూడా ఒక్కొక్క సైకిల్ ఆఫ్ టైం మధ్య టైంలో మనకి ఎలా అయితే వరల్డ్ వార్లు ఇవన్నీ ఎలా వచ్చాయో, లేకపోతే ఇంకా వెనక్కి వెళ్తే ద్వాపరయుగం టైంలో మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధం అనేది ద్వాపరయుగంలో చివర కృష్ణావతారం వచ్చి ఇవన్నీ తెలవటంతో మనకు తెలిసింది. కానీ ద్వాపరయుగంలో ఉన్న 8,64,000 సంవత్సరాల్లో ఎన్నో రాజ్యాల మధ్య అయ్యాయి,
చాలా పెద్ద పెద్ద యుద్ధాలు అయ్యాయి. మధ్య మధ్యలో చాలా ఏమిటి అసలు అక్యూట్ ఫెమైన్ వచ్చేసి జాతి జాతి అంతరించిపోయి కొన్ని వందల మంది అక్కడక్కడ మిగిలిన పీరియడ్స్ కూడా ఉన్నాయి. ద్వాపరయుగంలో ఒక 70-80 వేల సంవత్సరాలకు వెనక్కి వెళితే అప్పుడు అంటే అసలు శ్రీకృష్ణుల వారు చెప్పాను కదా, ద్వాపరయుగం చివరిలో మనకు వస్తారు ఆయన. 125 సంవత్సరాలు ఆయన జీవించింది దాంట్లో. సో అంతకు ముందు కాలంలో అసలు సివిలైజేషన్స్ అంతరించిపోయే పరిస్థితి వస్తుందన్నమాట. ఎన్నో వచ్చి అక్కడక్కడ మధ్య మధ్యలో వస్తూనే ఉంది. అది ధర్మం ఎప్పుడు అది చాలా సన్నగిలిపోయినప్పుడు. సో ఇప్పుడు పీరియడ్లో నేనేం చెప్తున్నాను, ఈ వచ్చే 4 ఏళ్ల పీరియడ్లో ఈ ఉన్న ప్రదేశాల్లో జాగ్రఫికల్గా మనం ఇది అమెరికాని యూరోప్ అని మనం మాట్లాడకుండా ఇప్పుడు అమెరికాకు ఉంది కాబట్టి జాగ్రఫికల్ లొకేషన్స్ లాగా మనం ఇవన్నీ చూసుకుంటే ప్రస్తుతం ఉన్న అమెరికాకి ఎకనామికల్లీ వాళ్ళు చాలా కష్టాలు పడతారు. అమెరికా ఒకటి, యూరోప్ ఒకటి, అందరూ అనుకుంటారు చైనా ఇట్లా ఉంది ఈరోజు నీ స్థితిలో ఉంది. చైనా కూడా ఈ 7-8 ఏళ్ళు ఇప్పటికి డిసింటిగ్రేట్ రష్యా ఎలా అయిందో అలా ఒక ఇంటర్నల్ వార్ రావటం. అది ఎందుకు నేను చెప్తున్నాను, నేను అక్కడున్న ప్రజల గురించి కానీ ఆ దేశం పేరు గురించి కూడా నేను అంటలే. ఆ జాగ్రఫికల్ లొకేషన్స్లో జరిగే పరిస్థితులు ఇవి జరగబోతున్నాయి. ఇంతకుముందు కాలంలో మనం చెప్పుకోవాలి చూడండి, కళింగ సామ్రాజ్యం, మగ సామ్రాజ్యంలో ఇలా ఉండేది. ఇలాగా అక్కడ ఉండే జాగ్రఫిక్ లొకేషన్స్లో ఉండే రాజ్యాల్లో, అంటే రాజ్యం అంటే ఇప్పుడు కాలంలో మన దేశము మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్లు అంటాం, ఇప్పుడు ఈ రోజుల్లో ఇలా మాట్లాడతారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చైనా ఉన్న ప్రదేశంలో, ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న ప్రదేశంలో కానీ కొన్ని చోట్ల అంతర్యుద్ధాలకే దారి. ఆ ప్రదేశాల్లో ప్రజలే వెనక్కి తిరబడిగే పరిస్థితులు వచ్చేస్తాయి. ఈ 4-5 ఏళ్లలో మనం అక్కడక్కడ అప్రైజ్ చూస్తాం మనం ఇది. అలా అమెరికాలో కూడా ఎకానమీ కానీ ఎన్నో సంస్థల్లో చాలా అసలు వాళ్ళు మనం మామూలుగా కూడా చూస్తున్నాం. ఏమిటి గత 4-5 సంవత్సరాలుగా ప్రతిసారి గవర్నమెంట్ బిల్డింగ్ లేక వాళ్ళు సంక్షోభం ఇద్దరు క్వశ్చన్ చేసుకుంటున్నారు. ప్రతిసారి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇది ఇంకా తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోతుంది. ఒక 2-3 సంవత్సరాలు వెళ్ళేటప్పటికీ ఈ వచ్చే సంవత్సరము, ఆ పై సంవత్సరము అంటే 25, 26, 27, 28 ఈ 4 ఏళ్ళు వెళ్ళేటప్పటికీ చాలా ఆర్థికంగా సంక్షోభంలో పడుతుంది ఆ దేశం. యూరోప్లో కొన్ని కంట్రీస్ అలా పడతాయి. ఒకటి ఏంటంటే భారతదేశం వచ్చే 4 ఏళ్లలో కొంచెం గడ్డు పరిస్థితులు మనకు పడతాయి, కానీ 28 తర్వాత మళ్ళీ భారతదేశం ఒకప్పుడు ఎంత వైభవం ఉందో ఆ వైభవం తెచ్చుకుంటుంది. మళ్ళీ 30 వచ్చేటప్పటికి దాదాపు 2030 టైంకి 28 తర్వాత ఈ స్టెబిలైజేషన్ కరెక్షన్స్ లాగా అయ్యి మనకి 30 వచ్చేటప్పటికి అవుతుంది. వేరేజ్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఈ సంవత్సరం ఎన్నికలు జరగబోయేవి. ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా, మనుషుల్లో సంయమనం ఉండదు, అందరూ స్పాంటేనియస్, ఇది అందరికీ అప్లై అవుతుంది కదా. ఎన్నికలో నిలబడే వాళ్ళు కూడా మానవత్తులే, వీళ్ళందరూ అందరికీ ఇది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు కూడా విపరీతమైన ఆవేశాలకు పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అవి లేనిపోయిన వైలెన్స్కి వెళ్ళి అసలు ఒక ఏమంటాం శాంతియుత వాతావరణంలోనే జరుగుతాయన్న నమ్మకం లేదా చాలా చోట్ల. మనం ఈ దేశం అని ఈ రాష్ట్రం అని చెప్పట్లే నేను, చాలా చోట్ల ఎక్కడెక్కడ జరుగుతుంది. అది ఎందుకు అసలు ప్రజలందరూ మానసిక స్థితి అలా ఉంటుంది. బికాజ్ బయట ఉన్న అధర్మం ఎంతగా ప్రకోపించేస్తుందంటే మనుషుల్ని ఎవరిని సరిగా ఉండనివ్వదన్నమాట. అందుకని ప్రతి మనిషిని నేను చెప్తున్నాను, ప్రతి మనిషి ఎవరి పరిధిలో వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్పి సంయమనంగా ఉండండి. ఉండటం వల్ల ఏమవుతుంది, ఈ నెగిటివ్ ఎనర్జీ యొక్క ఇంపాక్ట్ తగ్గుతుంది మనకు కాస్త, ఈ గురువుల వల్ల మహానుభావుల వల్ల. ఈరోజు కొత్త సంవత్సరంలో మనం చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఎవరైనా కూడా మనకు జరిగే మంచిగా చెప్పాలి, మన కోసం మంచిగా చెప్పాలని అందరూ అనుకుంటారు. కానీ మనం మంచిగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలంటే అసలు అక్కడ ఏ విధంగా చెడు ప్రభావం చూపిస్తుందో మనమే తెలుసుకోగలిగితే దానికి దూరంగా ఉంటే అంత శుభమే జరుగుతుంది అందరికీ. అసలు ఇంకోటి ఇవి చెప్తున్నా నేను, ఈ సంవత్సరంలో కొన్ని చాలా మంచి విషయాలు కూడా ఉన్నాయి, బాగా జరిగేవి. పేరు క్రోధనామం అన్న సంవత్సరం అయినా అండి, ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేక విశేషం ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి వివాహాలు ఆలస్యంగా ఉన్న వాళ్ళందరికీ వివాహాలు అవుతాయి. అది మనం ఇప్పుడు మనం ఉగాది స్టార్ట్ అవ్వగానే పంచాంగకర్తలు ముహూర్తాలు తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఈ సంవత్సరం ముహూర్తాలు తక్కువ ఉన్నా వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, పెళ్ళిళ్ళు ఎక్కువ అవుతాయి. మనకి ఏంటంటే మూడవల వల్ల మొదట్లో ముహూర్తాలు లేవు, చాలా సంతోషం. మొదట్లో ముహూర్తాలు లేవు కానీ ఆగస్టు నుంచి కొంచెం ఉన్నాయి. బట్ నేను చెప్తాను కదా, ముహూర్తాలు తక్కువ ఉన్నా వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో ఒక 4-5 సంవత్సరాలుగా లేకపోతే
ఇలా చాలా రకరకాల కారణాల వల్ల ఆలస్యం అవుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు చూసారా, అటువంటి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఈ సంవత్సరం కొన్ని పెక్యులర్ గ్రహస్థితులు అనమాట. ఏంటంటే కుటుంబ వ్యవస్థకు సంబంధించిన కొన్ని విషయాలలో చాలా పాజిటివిటీ కనిపిస్తుంది. ఓహో. సో అది దాంట్లో మొట్టమొదటిది ఇది ఏంటి, చాలా చాలా ఎంతో ఆలస్యం అవుతున్న వాళ్ళకి, కన్యలకు కానీ వరులకు కానీ ఎవరికైనా కూడా, మొత్తం ఆడవారికి మగవారికి ఇద్దరికి కూడా చాలా, మనం అసలు ఏప్రిల్ మే నుంచి అసలు చివరికి ఎట్లా అంటే మనకి అసలు ఫంక్షన్ హాల్ దొరకడం కష్టమైపోతుంది. అలా ఎవరి దగ్గర ఇళ్లలో పెళ్లి చేసేస్తారు, ఇళ్ళ బయట. అది చాలా మంచి పరిణామం. ఎవరిళ్లలో వాళ్ళు పెళ్లి చేసుకోగా అవుతుంది. అలాగే డిలేడ్ అవుతున్న వాడు పాపం ఇన్నాళ్ళు ఏంటంటే సంతానంలో కూడా కొంచెం దూరం, చాలా డిలే అవుతున్న వాళ్ళు రకరకాల కారణాల వల్ల, వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో సంతానం కలుగుతుంది. అలా కొన్ని పాజిటివ్ థింగ్స్ మంచిగా ఉన్నాయి మనకి. వివాహం దాని మీద ఒకటి. అండ్ భారతదేశం మిగతా పరిస్థితుల్లో మనకి ఉన్నా కూడా ఎకానమీగా మన దేశం బాగానే ఉంది, ఎఫెక్ట్ అవ్వదు. ఫైనాన్స్, ఎకానమీ, అందరూ ప్రజలు కూడా కాస్త ఆర్థికంగా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు వీళ్ళు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అయితే ఏంటంటే నేను అనేది సంయమనం కాపాడటం, ఇటీవల నెగిటివ్ డెసిషన్స్, తప్పు డెసిషన్లు వీళ్ళు తీసుకోవటం వల్ల వాళ్ళ అనారోగ్యాలకి, అశాంతులకి లోనవటం, కానీ ఆర్థికంగా మాత్రం చాలా పుంజుకుంటారు. చాలా కుటుంబాలు ముందుకు వస్తాయి, చాలా పుంజుకుంటారు. దేశం కూడా భారతదేశం ఆర్థికంగా చాలా ముందుకు వెళ్తుంది, ఎన్నో రంగాల్లో చాలా ముందుకు వెళ్తుంది. ఇది ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం అంతా ఆటోమొబైల్ వాళ్ళకి చాలా బాగుంటుంది, కళారంగానికి చాలా బాగుంటుంది, అంటే ఆర్థికంగా కూడా చాలా బాగా వస్తారనమాట. ఈ సాఫ్ట్వేర్కి వాళ్ళకి బాగుంటుంది, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా మనుషులు కష్టాల నుంచి బయటపడతారు. చాలామందికి బాగుంటుంది, చాలా విధాలుగా కలిసి వస్తుంది. ఇలా వివాహాలు చెప్పాను కదా, ఇదొకటి కలిసి వస్తుంది. అండ్ సంతానం, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ సంవత్సరం సంతానం పొందుతారు వాళ్ళు. ఆ విధంగా చాలా చాలా మంచిది, శుభప్రదం. ఇది ఆ విధంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే నేను ఇందాక చెప్పినట్టు ముఖ్యంగా ఈ నాలుగిట్లో కూడా మనం నీటితో కానీ, అగ్నితో కానీ, ఈ రెండు తత్వాలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే మన వాళ్ళందరికీ పిక్నిక్కి వెళ్ళటం, వీటన్నిటికీ అలవాటు. అలా వెళ్ళినప్పుడు సాయంత్రం వేళల్లో, రాత్రి వేళల్లో నీటి ప్రదేశాలకి వెళ్ళవద్దు అని నేను అందరికీ మీ ద్వారా మనవి చేస్తున్నాను. అది అస్సలు. అలాగే అగ్నికి సంబంధించిన వాటిలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే అగ్ని ఉన్న చోట మనుషులు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సంవత్సరం ఎందుకంటే ఈ రెండు తత్వాలు కూడా కొంచెం విజృంభిస్తాయన్నమాట. అందుని మనం జాగ్రత్తగా ఉండటం మంచిది.